దేవుని చిత్తాన్ని బట్టి సమాధానాలు అందిస్తారు. ఈరోజు మరికొన్ని ప్రశ్నలు దైవజనులను అడిగి తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ అన్న. ఈరోజు చాలామంది ప్రాముఖ్యంగా యవనస్తులు ఫేస్ చేస్తున్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే పోర్నోగ్రఫీ. సో అలవాటుగానో లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా ఏదో రకంగా పరిచయం చేసుకొని తర్వాత ఆ పోర్నోగ్రఫీలోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఆ బంధకాల్లో చిక్కుకుపోయి వారు చాలా నష్టపోతూ ఉన్నారు. ప్రతిరోజు మన ప్రేయర్ టవర్కి చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఈ అడిక్షన్ నుంచి ఎలా బయటికి రావాలి, ఎలా దీన్ని మేము ఓవర్కమ్ చేయగలమని చాలామంది అడుగుతున్నారు. సో దానికి వాక్యం నుంచి ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయగలం అనేది సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. పోర్నోగ్రఫీ అనేది ఈ రోజున వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ద వరల్డ్. లాక్డౌన్ వల్ల కానివ్వండి, లేకపోతే మరి ఏ విధమైన ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా ఏ ఇండస్ట్రీ అయినా లాస్లోకి వెళ్ళిపోతుంది, కానీ పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ మాత్రం లాస్లోకి వెళ్ళటం లేదు అనేది స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. ఎందుకోసం అంటే ఇంటెన్షనల్గా ప్రజలు వాటిని చూడడానికి అలవాటు పడిపోయారు. సో పోర్నోగ్రఫీ అంటే అర్థం ఏంటి, అసలు ఆ మీనింగ్ ఏంటంటే ఒక ఎక్స్ప్లిసిట్ సెక్సువల్ వీడియోస్ లేదా ఫోటోగ్రాఫ్స్ లేదా రైటింగ్స్, అంటే ఒక మనిషి యొక్క లైంగిక కోరికలను ప్రేరేపించే వీడియోలు కానీ ఫోటోలు కానీ లేదా రైటింగ్స్ కానీ, ఆ మూడింటిని కలిపి పోర్నోగ్రఫీ అంటారు. సో ఈ రోజున ల్యాప్టాప్స్ విరివిగా అందరి చేతులకు వచ్చేయడం, ఐప్యాడ్లు, ఐఫోన్లు లేదా ఆండ్రాయిడ్ ఫోన్లు రావడంతో చాలా ఈజీగా అందరికీ పోర్నోగ్రఫీ అందుబాటులోకి వచ్చేసింది. పూర్వదినాల్లో అయితే చాలా కష్టపడేవారు, కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఒక క్లిక్ అవేలో ఏది కావాలంటే అది చూసే పరిస్థితి. విచారం ఏంటంటే చాలామంది ఫిల్మ్ యాక్ట్రెసెస్ చాలామంది యువతను తమ వైపు ఆకర్షించుకోవడానికి ఇలాంటి భయంకరమైన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో కూడా విపరీతంగా పోస్ట్ చేసేస్తున్నారు. వాటిని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు కనబడటం లేదు. ఎందుకోసంటే ప్రజలకు అవి కావాలి, వారు ఫేమస్ అవ్వాలనే ఆలోచనలో ఒక తప్పు దోవలో వారు సెలబ్రిటీలుగా మార్చబడాలని వారు కూడా కోరుకున్నారు. దట్స్ ఓకే. చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చేమో, కానీ చూసేవాళ్ళకి కొంచెం అవగాహన ఉంటే ఈ పోర్నోగ్రఫీ వలన వచ్చే ఆ పర్యవసానాలను అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఓ వ్యక్తి సన్మార్గంలో జీవిస్తాడు. జాగ్రత్త వినండి. 2019 సంవత్సరంలో ఒక వెబ్సైట్ ఉంది, నేను పేరు చెప్పను కానీ అది పోర్నోగ్రఫీని ప్రోత్సహించే వెబ్సైట్. చాలా వీడియోస్ అన్నీ కూడా భయంకరమైన చెత్త చెదరం అంతా పోస్ట్ చేస్తారు దానిలో. ఆ ఒక్క వెబ్సైట్కి నట త్రూఅవుట్ ది ఇయర్లో, అంటే ఒక్క సంవత్సరంలో 42 బిలియన్ హిట్స్ వచ్చినాయంట. 42 బిలియన్ అంటే 100 కోట్లు, అంటే 4200 కోట్లు హిట్స్ 1 ఇయర్లో. అది ఇంకా మామూలు విషయం కాదు అది. అంటే యావరేజ్గా పర్ డే ఎంత అంటే 11.5 మిలియన్ 115 మిలియన్, అంటే 11,50,00,000 మంది ఎవ్రీ డే ఆ వెబ్సైట్ని చూస్తున్నారట. అందులో చాలా భయంకరమైన వీడియోలు అవన్నీ ఉంటాయి. సో ఇలా ఒక్క వెబ్సైట్కి అన్ని వ్యూస్, అంటే 1 డేలో 11,50,00,000 మంది ఆ వెబ్సైట్ని చూస్తుంటే, అలాంటి వెబ్సైట్లు ఇప్పటిదాకా కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి, లక్షలు కూడా కాదు. ఆధ్యాత్మికమైన వెబ్సైట్లు చాలా తక్కువ కనబడుతున్నాయి, కానీ అవి మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకు ఇంత డిమాండ్ అంటే, యవనస్తులు ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా యవన కాలంలోకి వచ్చిన తర్వాత 8th క్లాస్, 9th క్లాస్, 10th, ఇంటర్, డిగ్రీ, ఈ ఏజ్ ఏదైతే ఉందో అది చాలా, ఒక మాటలో చెప్పాలంటే ఒక జారుడు బండ లాంటిది అన్నమాట. అప్పుడప్పుడే లోకానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారేమో, అలాంటి వాటికి చాలా ఈజీగా ఎడిక్ట్ అయిపోతున్నారు చాలామంది. సో మన ఇండియన్ గవర్నమెంట్ వారు లేదా కొన్ని స్టేట్ గవర్నమెంట్ వారు ఏం చేశారంటే, ఈ మధ్యన ప్రయాణికులందరికీ కొంచెం టైం పాస్ ఉండాలని, ఎందుకంటే ట్రైన్లన్నీ లేటుగా వస్తుంటాయని చెప్పి రైల్వే స్టేషన్స్లో ఫ్రీ వైఫై ఇచ్చారు. ఫ్రీ వైఫై. సో పేపర్లో మనం చూస్తూ ఉన్నాం, ఇది అందరికీ తెలిసిన విషయమే. రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై ఉపయోగించుకుని ప్రజలందరూ చూసిన వీడియోలు ఏంట్రా అంటే పోర్నోగ్రఫీ అట. అంటే వాళ్ళు ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఇంకెంతసేపుల్లో వస్తుంది, బర్త్లు ఉన్నాయా లేదా, ఇవి కాదట చూస్తుంది. ఫ్రీ వైఫై దొరకగానే ఆ భయంకరమైన చూడకూడని దృశ్యాలను కూడా వారు కూడా చూస్తూ ఉంది. ఇది చాలా విచారకరమైన విషయమే. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు, WHO, ఈ కరోనా వచ్చిన తర్వాత WHO గురించి మనకు బాగా తెలుస్తూ ఉంది. వాళ్ళు 2018 సంవత్సరంలోనే
ఈ కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్ అని ఈ మాటను ఒక మెంటల్ డిజార్డర్ లిస్టులో చేర్చేశారు. అంటే ఎక్కువగా పోర్నోగ్రఫీ చూసేవాళ్ళట కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్ అనే ఒక వ్యాధితో బాధపడుతున్నారు. అంటే పోర్నోగ్రఫీ చూడడం ఒక వ్యాధి అని WHO వారు డిక్లేర్ చేశారు. ఎప్పుడంటే 2018 సంవత్సరంలో. అంటే ఒకవేళ ఎవరైనా సరే ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు పోర్నోగ్రఫీకి అలవాటు పడితే అది ఏ రూపంలో అయినా వీడియోస్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ రైటింగ్స్ కానీ WHO చెబుతున్న మాట ఏంటంటే మీరు కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్ అనే ఒక మానసిక వ్యాధికి గురైపోయారు అని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇప్పుడు పోర్నోగ్రఫీ వీడియోస్ కానీ రైటింగ్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ చాలా ఎక్కువగా చూసే వాళ్ళకి ఆ తర్వాత వారి మీద కొంత రీసెర్చ్ జరిగింది. ప్రపంచంలో కొంతమంది మంచి రీసెర్చ్లు చేసేవాళ్ళు ఉంటారు. ఆ రీసెర్చ్లో తేలిన విషయాలు ఏంటంటే పోర్నోగ్రఫీ ఎక్కువ చూడడం వలన ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పోర్నోగ్రఫీ ఎడిక్షన్ అనే దాని మీద రీసెర్చ్ చేసి ప్రపంచంలో టాప్ యూనివర్సిటీస్ అందరూ కూడా ఒక నివేదిక ఇచ్చారు. వాటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా కండెన్స్ చేస్తే దానిలో తెలిసిన విషయాలు ఏంటంటే మొట్టమొదటిగా ఈ పోర్నోగ్రఫీ చూసే వాళ్ళందరూ కూడా ఒకలాంటి లో సెల్ఫ్ ఎస్టీమ్లోకి వెళ్ళిపోతున్నారట. అంటే కాన్ఫిడెన్స్ ఉండలేదు వారికి లైఫ్లో, లో సెల్ఫ్ ఎస్టీమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒకలాంటి గిల్ట్, ఒకలాంటి షేమ్ వారికి కనబడుతుంది. ఎందుకోసం అంటే వారు ఏదైతే దృశ్యాలు చూస్తున్నారో వాళ్ళు సమాజంలోకి వచ్చిన తర్వాత కూడా అందరినీ అదే దృష్టితో చూడడం వలన ఒకలాంటి షేమ్ వారి మీద డెవలప్ అయిపోతుంది. అందరూ బట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నారు. అందరూ కూడా ఒక స్త్రీని కానీ ఒక పురుషుడిని కానీ ఎప్పుడు కూడా ఒక రాంగ్ ఇంటెన్షన్లో చూసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ లో సెల్ఫ్ ఎస్టీమ్లోకి వెళ్ళిపోతున్నారట. ఆ తర్వాత మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేస్తున్నాయంట వాళ్ళు. ఇవి డాక్టర్లు చెప్పిన విషయాలు, నేను చెబుతున్నాయి కాదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లు ఇచ్చిన నివేదిక. చాలామంది పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిన వాళ్ళు మెంటల్ ఇల్నెస్కి గురైపోతున్నారు. ఏంటి అంటే ఒకటి డిప్రెషన్, యాంగ్జైటీ, మూడవది సూసైడల్ థాట్స్. ఇవి చూసి 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 వాళ్ళకంటే సూసైడల్ థాట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయట. ఇది ఒకటి. ఆ తర్వాత నెగ్లెక్టింగ్ ద పార్ట్నర్. ఒకవేళ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు అయితే వారి దగ్గర ఉన్న వారి జీవిత భాగస్వామిని వారు సరిగ్గా చూసుకోవట్లేదట, ప్రేమించట్లేదట. అంటే వారి యొక్క ఆలోచనలన్నీ కూడా వేరేగా ఉండడం వలన ఇంట్లో ఉన్నవారు నచ్చట్లేదు అనేది డాక్టర్లు చెబుతున్న మాట. ఆ తర్వాత డ్యామేజింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. వారికి ఏవైతే మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళు ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండలేకపోతున్నారు అనేది. ఆ తర్వాత కొంతమంది వారు వర్క్ ప్లేస్లో జాబ్ చేసేటప్పుడు కూడా ఇంక ఎడిక్షన్లోకి వెళ్ళిపోయి పని మానేసి అవన్నీ చూడడం వలన చాలామంది ఉద్యోగాలు పోగొట్టేసుకున్నారట. డూ యూ నో దట్ మెనీ పీపుల్ లాస్ దేర్ జాబ్స్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఎడిక్షన్. ఎందుకోసం అంటే వాళ్ళు ఉండలేక ఆ వర్క్ టైంలో కూడా అంటే ఒక కంపెనీలో కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నప్పుడు ఒక లిమిటెడ్ టైం అనేది నువ్వు ఖచ్చితంగా ఆ సంస్థకి ఇచ్చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి శాలరీ ఇస్తున్నారు కాదు. అది చేయకుండా ఇవన్నీ చూడడం వల్ల ఏమవుతుంది అంటే చాలామంది జాబులు పోగొట్టేసుకున్నారట. ఆ తర్వాత ఇంకా చెప్పేది ఏంటంటే ఈ పోర్నోగ్రఫీ సైట్స్ అనేవి ఒక మనిషిని ఎలా పట్టేస్తాయంటే మొట్టమొదటిగా ఫ్రీ వీడియోస్ అని కొన్ని పెడతారు. అవన్నీ వాళ్ళు చూసేస్తారు. ఒక 4-5 ఫ్రీ వీడియోలు పెడతారు. అవి బాగా అట్రాక్ట్ చేస్తాయి. వాళ్ళు చేసిన తర్వాత అక్కడ నుంచి థంబ్నెయిల్ పెట్టేసి నీకు ఈ వీడియో కావాలంటే డబ్బులు కట్టాలి అని వాళ్ళు బిజినెస్ చేయడం ప్రారంభిస్తారు. వీడు ఏం చేస్తారంటే ఇంకా ఆల్రెడీ చూసిన ఏం చూస్తామని చెప్పి ఇంకా క్రొత్తదనం కావాలని ఆ వీడియోలను క్లిక్ చేయిస్తున్నప్పుడు డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలా చాలామంది ప్రపంచంలో అప్పుల్లో కూరుకుపోయారట. యు నో వాట్ ఐ మీన్? అంటే ఈ పోర్నోగ్రఫీ ఎడిక్షన్ వలన ఒక వ్యక్తికి ప్రయోజనం ఎంత చేకూరుతుందో తర్వాత సంగతి, కానీ చాలామంది అప్పుల్లోకి వెళ్ళిపోయారట. అలా వెబ్సైట్లకి డబ్బులు కట్టి 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 భయంకరమైన రీతిలో. మరి మొన్న ఈ మధ్యన మన తెలుగు డైరెక్టర్ ఒక ఆయన కూడా ఇలాంటి పోర్నోగ్రఫీ వీడియోలు తీసి అవి ఉచితం కాదట, అవి ఒక వెబ్సైట్కి కనెక్ట్ చేసి 150 రూపాయలు, 200, 500 రూపాయలు కూడా వసూలు చేస్తున్నాడు. కొన్ని కోట్ల మంది ఆ వీడియోలు చూసేసరికి మరి ఆ డైరెక్టర్కి ఎన్ని డబ్బులు వస్తూ ఉన్నాయి? అన్యాయం సంపాదన కాదా? అది అక్రమ సంపాదన కదా. మళ్ళీ అతని వీడియోలు ప్రమోట్ చేయడానికి ఏదో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేసి టీవీల్లోకి వచ్చి ఇంకొక మాట చెత్త కాన్వర్జేషన్లు, చెత్త డిబేట్లు టీవీల్లో, ఇవన్నీ కూడా సమాజాన్ని ప్రక్కడవ పట్టించారు. అతను అంటాడు నేను ఉదయాన్నే లేచిన తర్వాత పోర్న్ మూవీ చూస్తానంటాడు. సిగ్గు లేకపోతే అలాంటి మాటలు యువతను ప్రక్కదోవ పట్టించేవి. సో ఇవన్నీ కూడా చూసాను. చాలామంది అప్పుల్లోకి వెళ్ళిపోయారు. పైగా చాలామంది ఇలాంటి ఎడిక్షన్లోకి వెళ్ళిపోయాట. ఇంకా వాటి నుంచి బయటికి రాలేక
చివరిలో సూసైడ్ కూడా చేసుకున్నారు. ఇవి కొన్ని, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కానీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్స్ కానీ, సైకాలజిస్టులు కానీ, లేదా సైకియాట్రిస్టులు కానీ చాలామంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఈ పోర్నోగ్రఫీ ఎడిక్షన్ అనేది చాలా భయంకరమైనది. ఒకవేళ ఎవరైనా ప్రారంభంలో ఉంటే అతి త్వరగా బయటపడిపోతే వారి జీవితాలు చాలా బాగుంటాయి. అలా కాని పక్షంలో రాను రాను వారి ఆలోచనలు, తలంపులన్నీ కూడా చెడిపోతున్నాయి. అంత మాత్రం కాకుండా ఇప్పుడు ఇలాంటి వాళ్ళని కనుక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వారు రకరకాలైన మెడిసిన్లు ఇచ్చి వారిని బాగు చేయాల్సిన పరిస్థితి వస్తాను. అందులో ఒక ఇచ్చే మెడిసిన్ ఏంటంటే దాన్ని ఏమంటారంటే మూడ్ స్టెబిలైజర్స్ అంటారు. అంటే సైకియాట్రిస్టులు అలాంటి వాళ్ళని ఎవరైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాడు ఇచ్చేది మూడ్ స్టెబిలైజర్ అని ఒకలాంటి మెడిసిన్స్ వారికి ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే యాంటీ ఆండ్రోజెన్స్ అని ఒకలాంటి మాలిక్యూల్స్ లేదా మెడిసిన్లో ఒక విభాగం, అది యాంటీ ఆండ్రోజెన్స్ అంటారు. ఇంకా తప్పనిసరిగా అవి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే వీళ్ళు ఇవి చూసి 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 అవే పనులు చేయడానికి ప్రతిసారి పురుకొల్పబడుతున్నారు. కాబట్టి వారిలో ఆ సెక్సువల్ బిహేవియర్ను పురుకొల్పే హార్మోన్స్ని డౌన్ చేసేస్తారు ఆ మెడిసిన్స్ ఇచ్చి. అంత అవసరమా? వాస్తవానికి యవన కాలంలోకి వచ్చిన తర్వాత, వివాహం వయసు వచ్చిన తర్వాత, ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు ఇద్దరు కూడా దేవుని నిర్ణయం ద్వారా వివాహం చేసుకున్న తర్వాత వారు వివాహ జీవితంలో కొనసాగించడం తప్పు కాదు. వారిద్దరూ హ్యాపీగా, సంతోషంగా కుటుంబ జీవితంలో జీవించాల, బిడ్డలను కనాలి. వారిద్దరూ ఎంతవరకైనా చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఈ ఎడిక్షన్ ఏదైతే ఉందో, పోర్నోగ్రఫీ ఎడిక్షన్ ఏదైతే ఉందో, భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు కూడా లేనందువలన చాలా కుటుంబాల్లో భార్యలు ఏడుస్తున్నారు. కుటుంబ జీవితాలు సరిగా లేనందువలన చాలామందికి బిడ్డలు కూడా కలగట్లేదు అని నివేదికలు చెబుతూ ఉన్నాయి. ఎన్ని భయంకరమైన పర్యవసానాలు పోర్నోగ్రఫీ ఎడిక్షన్ ద్వారా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏదో విధంగా ఫ్రెండ్స్ ద్వారానో, లేకపోతే న్యూస్లో, లేకపోతే వ్లాగ్స్ అండ్ బ్లాగ్స్లోనో, ఇంటర్నెట్లోనో ఏవో చూసి ఒకవేళ ఎడిక్షన్కి గనక ఎవరైనా గురైపోతే, దేవుని సేవకునిగా చెబుతున్నాను, మీరు బయటికి రావాలని ఆశిస్తే ఖచ్చితంగా యేసు ప్రభువు మీకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది కదా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని. Psalm 46:1 ఆ మాట ఉంటుంది. సో మనకి సహాయం కావాల్సి వచ్చినప్పుడు అంటే దేవుడు మనకి సహాయం చేయకుండా ఉండడట, సహాయం చేస్తాడు. కానీ ఎప్పుడు నాకు సహాయం కావాలని అడిగినప్పుడు. ఒకవేళ ఈరోజు యూత్ మీటింగ్లో పాల్గొన్న ఒక్కరైనా సరే, కొన్ని వేల మంది కనెక్ట్ అయ్యారు. మీలో ఏ ఒక్కరు దీవెన పొందినా నాకు చాలా సంతోషమే. ఏ ఒక్కరు మీ మనసు మార్చుకుని ప్రభు వైపు తిరిగి నాకు చాలా సంతోషం. ఒకవేళ పోర్నోగ్రఫీ ఎడిక్షన్లో మీరు ఉంటే, ఆ భయంకరమైన వీడియోస్, రైటింగ్స్, ఫోటోగ్రాఫ్స్ చూసి అలవాటు మీకుంటే, మీలో ఏ ఒక్కరు మానుకున్నా నేను చాలా సంతోషిస్తాను దేవుని సేవకునిగా. ఎందుకోసం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మీ పట్ల మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది. పద్ధతి దాటితే అది ఖచ్చితంగా దుష్కామ కార్యము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. లెట్ మీ టెల్ యూ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ పోర్నోగ్రఫీ ఎడిక్షన్. ఆ ప్రశ్న వేసుకుంటే నేను కొన్ని ఆన్సర్లు చెప్తాను, జాగ్రత్తగా గమనించాను. ఒకటి, పోర్నోగ్రఫీ అనేది లేదా ఎడిక్షన్ అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లెవిటికస్ చాప్టర్ 18 అండ్ లెవిటికస్ చాప్టర్ 20 ఈ రెండు మీరు చదివితే దానిలో పొరుగువాని మానచ్ఛాదనము తీసివేయకూడదని చాలా క్లియర్గా బైబిల్లో రాస్తుంది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే అన్కవరింగ్ ద నేకెడ్నెస్ ఆఫ్ అదర్ పర్సన్. ఎదుటివాని యొక్క మానచ్ఛాదనం తీసివేయకూడదు అంటే చూడకూడదు అని బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది. సెక్సువల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ పార్ట్స్గా పరిగణించబడతాయి కాబట్టి వాటిని చూడడం కూడా తప్పే. ఇది బైబిల్ చెబుతుంది. సో దేవుని దృష్టిలో అది పాపము. క్యాజువల్ అండి, అందరూ చూస్తూనే ఉంటారు కదండి, ఇది సైన్స్ అండి, లేకపోతే సోషల్ అండి, లేకపోతే మరొకటండి ఆంథ్రోపాలజీ అండి, లేకపోతే అదండి ఇదండి అంటే కుదరదు. అక్కడ దేవునికి ఒక ప్రత్యేకమైన నియమం ఉంది, ఆయన చెప్పాడు చేయకూడదంటే. ఆల్రైట్. సో రెండవ మాట ఏంటి అంటే, యూ మస్ట్ నో దట్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీ దేహము దేవుని ఆలయం అన్నాడు కదా. సో 1 Corinthians chapter 6 and verse 19-20 ఆ మాట అపోస్తలుడైన పౌలు రాస్తూ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అనే మాట. అంటే యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. సో వెన్ యూ నో దట్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యూ డోంట్ యూజ్ ఇట్ ఫర్ అన్నెసెసరీ థింగ్స్. నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నోరు, దేహం అంతా కూడా పవిత్రమైన కార్యాల కోసం ఏం చేయాలి? వినియోగించబడాలి. సో ఆత్మరక్షణ పొందినప్పుడు, మారు మనసు అనుభవంలోకి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమిస్తాడనమాట? జయం ఇస్తాడు. వాటిని జయించగలిగే అధికారాన్ని దేవుడు మనకి ఇస్తాడు. సో అందరూ కూడా గమనించాల్సింది, అవర్ బాడీస్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత
మనం సామ్ 119 అండ్ వర్డ్స్ 37 చదివితే అక్కడ దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అనే ప్రార్థన చేస్తాడు. అమేజింగ్ ప్రేయర్. వ్యర్థమైన వాటిని టర్న్ అవే మై ఐస్ ఫ్రమ్ బిహోల్డింగ్ వ్యానిటీ. అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పైన ఆయన. ఎందుకంటే మనిషి కన్నులు ఎక్కువగా వ్యర్థమైన వాటిని, పోర్నోగ్రఫీ ఖచ్చితంగా వ్యానిటీయే, దానివల్ల ప్రయోజనాలు ఏమీ లేవు, కానీ భయంకరమైన పర్యవసానాలు ఉన్నాయి కాబట్టి అవి వ్యర్థమైనవే. సో సామ్ 119:37 ప్రకారం వ్యర్థమైన వాటిని మనం చూడకూడదని. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమంటాడంటే, మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకోమన్నాడు. ఇప్పుడు ఏ కవచం ధరించుకోవాలంటే మనం సర్వాంగ కవచం, పుట్ ఆన్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చే కవచాన్ని ధరించుకున్నప్పుడు ఆ కవచము మనకి ఇలాంటి వాటన్నిటి నుండి మనకి ఏం చేస్తుంది? దూరపరుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఎక్కువగా ప్రార్థన చేయడం, అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు సాతాను అంత ఈజీగా వదిలిపెట్టడుగా శోధిస్తాడు. నేను ఈ రోజు నుండి మానేద్దాం అనుకున్నప్పుడే ఏదో లింక్ ఎవడో పంపిస్తాడు, రే అబ్బో నువ్వు చూడాలరా ఈ కంటెంట్ అంటాడు, లేకపోతే ఈ వీడియో చూడకపోతే నీ లైఫ్ వేస్ట్ రా అంటాడు. అలాంటివి ఎన్ని వచ్చినా కానీ ఆ శోధన జయిస్తూ దేవుని కొరకు నిలబడగలిగితే, నీ కన్నులు పవిత్రమైన వాటిని చూసే లక్షణం నీకు ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది, నీకు మానసికంగా బాగుంటావు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది దేవునికి మహిమను తీసుకొస్తావు. సో ఒక పని చేస్తున్నప్పుడు దానివల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఆపేయడం చాలా బెటర్ కదా. అలాగే పోర్నోగ్రఫీ కూడా అలాంటిదే. ఇప్పటిదాకా నేను చెప్పిన కాన్సిక్వెన్సెస్ ఏవవుతున్నాయి అవన్నీ మనసులో పెట్టుకుని దేవుని వాక్యం ద్వారా జయించగలిగితే గొప్ప దీవెనలు పొందుకుంటే. అంటే ఈ విషయంలో ఇంకా చాలా ఎక్కువ చెప్పొచ్చు, చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఐ హోప్ ఈ ఆన్సర్ సరిపోద్దని అనుకుంటున్నాను. పర్యవసానాలు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి పోర్నోగ్రఫీ అడిక్షన్ నుండి విడుదల పొందడానికి ప్రయత్నం చేయాలా. యేసు ప్రభువు దగ్గరికి వస్తే ఆయన మనకు సహాయం చేస్తారు. చాలా అద్భుతంగా సమాధానం చెప్పారన్న. ఎస్.